హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. రైట్, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక మీకు చూపిస్తాను. ఫస్ట్ క్యాండిల్ హై ఏది ఉందో అది దాటడానికి చాలా ప్రయత్నిస్తుంది. చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఇది ఎప్పుడు 9:15 క్యాండిల్. దాని తర్వాత ఇప్పుడు నా టైం ఎంత అయింది, 12 అయింది. కానీ దాని హై పైన ఒక క్యాండిల్ క్లోజ్ కావట్లేదు. చూసారా? ఎందుకు అంటే మీరు ఒక్కసారి ఆప్షన్ చైన్ చూడండి. ఆప్షన్ చైన్ చూస్తే మీకు ఇక్కడ చూడండి, 23,950 దగ్గరేమో రెసిస్టెన్స్ చూడండి. 23,950, 900 దగ్గర సపోర్ట్ చూడండి ఎంత ఉందో. వాల్యూమ్ చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, 2 ఈక్వల్‌గా ఉన్నాయి. చూసారా? ఈ ప్లేస్ ఇది తీసుకుంది, ఈ ప్లేస్ ఇది తీసుకుంది. ఓకే. థాట్స్ ద రీజన్ మార్కెట్ కిందకెళ్ళట్లేదు. ఓకే. పైన సైడ్ చూడండి, కాల్ సైడ్ చూడండి. ఈ 3 ప్రైసెస్ 24,000, 2450, 24,100 ఈ 3 దగ్గర కూడా చూడండి వాల్యూమ్ ఎంత హై ఉందో. సో మార్కెట్‌ని ఈ సెల్లర్స్ ఏమో మార్కెట్‌ని 24,000, 2450, 24,100 దాకా మేము రానియమని వాళ్ళు కూర్చున్నారు. అండ్ ఇటు సైడ్ ఏమో ఈ సెల్లర్స్ చూడండి, పుట్ సెల్లర్స్ చూడండి, మేము 24,950, 24,900 కిందకి మేము రానియమంటున్నారు. సో మిగిలిందెంత? 50 పాయింట్స్, 23,950 నుంచి 24,000 దాకా. కానీ మార్కెట్ ఈస్ నాట్ మూవింగ్ మోర్ దాన్ 10-15 పాయింట్స్. పొద్దున్నుంచి ఫస్ట్ క్యాండిల్ నుంచి ఒక 15 పాయింట్స్‌ల రేంజ్‌లోనే నడుస్తుంది. సో దాన్ని బట్టి ఏమవుతుంది అంటే, ఒక్కసారి ప్రైస్ చార్ట్ కూడా చూపిస్తాను మీకు. ప్రైస్ చార్ట్ చూడండి. ఇది 5 మినిట్స్, ఇది 5 మినిట్స్. ఈ ప్రైస్ చూడండి, మార్నింగ్ ఈ ప్రైస్ ఎళ్ళింది. 110 నుంచి కిందకొచ్చాం. రైట్, హై వాస్ 110. దాని తర్వాత చూడండి, మార్కెట్ ఈస్ నాట్ మూవింగ్ మోర్ దాన్ 90 రూపీస్ కన్నా పైకి పోవట్లేదు చూడండి. అండ్ దీని యావరేజ్ ప్రైస్ చూసుకుంటే మీకు ఇక్కడ 72 రూపీస్ నుంచి 90కి వెళ్తుంది. మళ్ళీ కిందకొస్తుంది. కానీ ఇట్ ఈస్ నాట్ క్రాసింగ్ 109 పొద్దున్నుంచి. సో దిస్ ఈస్ వన్ వే టు సీ సైడ్‌వేస్ మార్కెట్ అని. ఓకే. ఎందుకంటే ప్రీమియమ్స్ ఎందుకు పెరగట్లేదంటే, ఎయిదర్ 24,000 అబోవ్ క్లోజ్ అయితేనే ఈ ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఫస్ట్ 23,950, 23,950, 24,000, 24,050, 24,100కి వెళ్తేనే ఈ ప్రీమియమ్స్ మళ్ళీ హై దాటే ఛాన్స్. ఇది చూడండి, అప్పటి నుంచి చూడండి ఒక్కసారి 105, 110 రైట్. దాని తర్వాత హై చూడండి, ఇది 92, తర్వాత 91, ఇప్పుడు చూడండి వీఆర్ ఎట్ 89. సో ఈ రేంజ్‌లోనే నడుస్తుంది చూడండి మీరు. మార్కెట్ ఈస్ నాట్ మూవింగ్ అబోవ్ ఆర్ బియాండ్ దిస్. 92 కన్నా పైకి పోనీయట్లేదండి. 92, 93 కన్నా పైకి పోవట్లేదు మార్కెట్ పొద్దున్నుంచి చూస్తే మీరు. అండ్ 93 దాకా వెళ్తుంది. మళ్ళీ కిందకొస్తే మాత్రం 70 దాకా వస్తుంది. ఈ 20 రూపీస్‌లోనే కాల్ నడుస్తుంది. పుట్ మాత్రం చూడండి, పొద్దున్నుంచి పడతానే ఉంది. పొద్దున్న దీని వాల్యూ వాస్ అరౌండ్ 110, 120. ఇప్పుడు చూడండి 50 రూపీస్. ఇది వాల్యూ తగ్గిపోతుంది. పుట్ వాల్యూ తగ్గిపోతుంది గానీ కాల్ వాల్యూ పెరగట్లేదు చూడండి. అసలైతే మనకి సిమెట్రిక్‌గా ఉండాలి. అంటే ఇటు సైడ్ పడుతుంటే ఇటు సైడ్ పెరుగుతా ఉండాలి యాక్చువల్‌గా. సో ఫస్ట్ ఇది పడ్డప్పుడు ఇంత పోయింది ప్రైస్. 110 దాకెళ్ళింది. దాని తర్వాత చూడండి దానికన్నా కిందకెళ్తానే ఉంది గానీ 110 మాత్రం దాటలేదు. బికాస్ ఆప్షన్ చైన్‌లో చాలా స్ట్రింజెంట్‌గా పైననేమో కాల్ సెల్లర్స్ కూర్చున్నారు, కిందనేమో పుట్ సెల్లర్స్ కూర్చున్నారు. దే డోంట్ వాంట్ ది మార్కెట్ టు గో బియాండ్ సర్టెన్ పాయింట్. అంటే వీళ్ళేమో 23,950, 900 కిందకి రానియమంటున్నారు. వాళ్ళేమో 24,000, 2450 దాకా మేము రానియమని వాళ్ళు కూర్చున్నారు. అందుకే మనకు ప్రీమియమ్స్ పెరగట్లేదు. సో ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఇటువంటి మార్కెట్‌లో ట్రేడ్ చేయకపోవడం మంచిది. ఇంకోటి, రేపు ఎక్స్‌పైరీ. ఓకే. రేపు ఎక్స్‌పైరీ కాబట్టి మనకు ప్రీమియమ్స్ చాలా తక్కువ మిగిలినాయి. థట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. ఈ రోజే మీకు ప్రీమియమ్స్ ఇచ్చేసారనుకో, దేర్ ఈస్ నథింగ్ టుమారో. చూడండి, ఇక్కడ చూడండి ప్రీమియం చూడండి. ఇక్కడ 24,100 దాకానే 26 రూపీస్ ఉంది చూడండి. ఇంకా 24,200, 250 దగ్గరైతే సింగిల్ డిజిట్స్‌కొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ థింగ్ ఇటు సైడ్ కూడా చూడండి.
ప్రీమియమ్స్ లేవు. 23,800 కింద ప్రీమియమ్స్ లేవు. సో, ఎయిదర్ మార్కెట్ 23,900 దాకన్నా ఉండాలి. రేపు గూడా అండ్ 24,100 దాకా మాక్స్. అంటే రేపు గూడా 23,900 నుంచి 24,100 వరకే నడుస్తుంది మార్కెట్. ఓకే. దీనికన్నా ఈ రెండిట్లో ఏదైనా జోన్ బ్రేక్ అయిందనుకో, మీరు హీరో జీరో అంటాను చూడండి. 24,000 పైకెళ్తే విల్ హావ్ 24,000 పైనకెళ్తే మనకు మంచి ట్రెండింగ్ మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అండ్ 23,900 కిందకెళ్తే ట్రెండింగ్ మూవ్స్ వస్తాయి. ఇన్ బిట్వీన్ మాత్రం మీకు సైడ్‌వేస్ జోను, ఎస్ఎల్ హంటింగ్ జరుగుతూనే ఉంటుంది. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఇలా మార్కెట్ ఉన్నప్పుడు డు నాట్ ట్రేడ్ అండి. అంతే.